guys, welcome to the channel. ఈ రోజు మనం వచ్చాం ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ ఈ రోజు సండే బోనాలు జరగబోతున్నాయి. సో ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేసాం. వృద్ధుల కోసం పెట్టారనమాట. అంటే ఇక్కడికి వచ్చే ఎవరైతే నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారో పెద్దవాళ్ళు, వాళ్ళ కోసం పెట్టిన వెహికల్స్ ఇవి. సో ఎంట్రన్స్ నుంచి వచ్చేసి మనకు గుడి వరకు దీంట్లో డ్రాప్ చేస్తారనమాట. వచ్చే భక్తులకు వాటర్ సప్లై కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ లైన్ లో నిలబడ్డ వాళ్ళందరికి కూడా వాటర్ కూడా అవసరం కదా, అంటే ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ లైన్ లో నిలబడ్డ వాళ్ళందరికి కూడా వాటర్ సప్లై చేస్తున్నారు ఇక్కడ. హలో అన్న, ఈసారి అయితే మహాకాళి దర్శనం చాలా లేట్ అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది, కానీ పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది ఈసారి. లాస్ట్ టైం అంటే మొత్తం టెంట్ వేసిరు, ఈసారి టెంట్ కొంచెం వేసిరు, కానీ ఫిర్బీ అమ్మవారి దర్శనం కోసం లైన్ వెళ్ళాడు. 2 hours. అసౌకర్యం అంటే నీళ్ళు పెట్టిరు, నీళ్ళు మంచి లేవు. అట్లనే మన జ్యూస్ ఇట్లా ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉండు పబ్లిక్ కి. వాటర్ ప్యాక్స్ ఇచ్చారు కానీ జ్యూస్ ఇస్తే బాగుండు. జ్యూస్ ఫుడ్ ఇట్లా, ఎందుకంటే లేడీస్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, అలా కొంచెం చక్కెర వచ్చి అట్లా మధ్యలో ఎండకి, ఎందుకంటే ఇప్పుడు కార్పెట్ ఎక్కువ దూరం లేదు, కొంచెం దూరం వేసిరు అట్లా అని చెప్పి. జై మహాకాళి. అంటే ఇయర్ క్రౌడ్ ఎక్కువ ఉంది అనుకుంటా, చాలా లేట్ అవుతుంది. మేము ఎవ్రీ మార్నింగ్ వేసుకుంటాము 3 o'clock 4 o'clock, కానీ ఇయర్ కొంచెం మాది లేట్ అయింది లైన్. మేమంతా ఒకటే బ్యాచ్ అయినా ఈసారి మంచి అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ అని ఏదైనా గవర్నమెంట్ గురించి అయితే అంత మాట్లాడేంత మనకు తెలియదు, కానీ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. మేము 35 years నుండి వస్తున్నాం. చేంజెస్ అయినవి దర్శనంలో, ఇలా క్యూ లైన్. ఇప్పుడు 2 hours నుంచి మరి ఏం చేస్తాం, మళ్ళీ అమ్మ దర్శనం చేసుకోవాలంటే చెయ్యాలి కదా, కష్టపడాలి. అందరు బాగుండాలని కోరుకుంటాం. అందరిలో మేము కూడా వస్తాం కదా. ఎప్పటి నుంచి నిలబడ్డారు లైన్? దాదాపు ఒక ½ an hour నుంచి లైన్ లో ఉన్నా. అసౌకర్యంగా అంటే ఏం లేదు, కొంచెం అంటే పబ్లిక్ కొంచెం తక్కువనే ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం మూవ్ అయితే బాగుండేది లైన్. అవును అవును, అదొక్కటే ఉంది. నేను ఇక్కడికి 2 years నుంచి వస్తున్నా. అంటే అప్పుడు కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండే,
బట్ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం తక్కువనే ఉన్నారు. మధ్యాహ్నం వచ్చారు కదా అందుకే తక్కువ. అవును. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 7 years నుంచి వస్తున్నాం. 7 years. 7 years. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించిందా? తేడా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే పిల్లలకు ఎండ ఉంది, ఎండకి ఏం కట్టలేదు, అది ఒకటి ప్రాబ్లం ఉంది. మిగతా అంతా పర్లేదు. వాటర్ ప్యాకెట్స్ సార్ వాటర్ ప్యాకెట్స్ ఏమైనా అందించారు? వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు, కానీ ఎండకు ఏం కట్టలేదు, బాగా ఎండ కొడుతుంది, పిల్లలు పబ్లిక్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. వచ్చే భక్తులకి ఏం చెప్తారు? వచ్చే భక్తులకు అంటే సమన్వయం పాటించి అందరూ సకాలంలో చేరుకోవాలని కోరుతున్నాను. బాగానే జరిగింది. ఏమైనా అసౌకర్యంగా అనిపించింది? ఏం లేదు, మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. అంటే బోనం ఎత్తుకొని ఎంతసేపు నిలబడ్డారు? తొందరగా 10 minutes లో అయిపోయింది. ఓకే, మిమ్మల్ని సపరేట్ గా పంపించారు? సపరేట్ గా పంపించారు. ఏమైనా లోపల దర్శనం ఎలా జరిగింది? అంటే ఏమైనా చాలా చక్కగా జరిగింది, చాలా బాగా అనిపించింది. ఫ్రీ ఉండేనా లైన్? ఫ్రీగానే, కొంచెం ఇబ్బంది అనిపించింది. అది కూడా అందరికి సహకరించాలి కదా మేము కూడా. చాలా బాగా జరిగింది. బాగా అయింది దర్శనం. ఎంతసేపు నిలబడారు లైన్? సుమారు ఒక 1.5 hours అయితే టైం అయితే పట్టింది. ఏమైనా అసౌకర్యంగా అనిపించిందా మీకు ఈసారి చాలా ఇబ్బందిగా అనిపించింది లాస్ట్ టైం కంటే, ఎందుకంటే కొంచెం తోపులాట అయింది. ఓకే, సో ఇబ్బంది అనిపించింది. సో బోనాలకి మరియు ఒడిబియానికి వెళ్ళడానికి సపరేట్ లైన్ పెడితే బాగుండు అనిపించింది. బోనాలకి దానికి ఒకటే లైన్ ఉంది ఈసారి. సపరేట్ ఉంది కానీ అందరు ఒక్కటే దాంట్లోకి వెళ్ళిపోయారు అనమాట ఈసారి. సో కొంచెం వచ్చే సంవత్సరం అయినా కొంచెం వేరే లైన్ పెడితే బాగుంటుంది అంట. సో మీకు ఎలా అనిపించింది? అలాగనే ఉంది. తిక్కులు సాట నీళ్ళు ఏం లేవు, చిన్న పిల్లలు బోనాలతో చాలా ఇబ్బంది అయింది ఈసారి. సో ఎన్ని గంటలు నిలబడ్డారు మీరు? చాలా ఎన్ని గంటలు, చాలా 3 గంటలు నిలబడ్డారు. 3 గంటలు. అంటే మన వాటర్ సప్లై అలాంటివి వాటర్ సప్లై జరిగాయి. ఇంకేమైనా ఇబ్బందులు అనిపించాయి? ఇబ్బందులు అంటే ఇట్లనే బందోబస్తు ఎలా అనిపించింది? బాగుంది బందోబస్తు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? చాలా రోజుల నుంచి వస్తున్నాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించింది? చాలా బాగుంది ఈసారి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి బాగా చేసిండు, బాగాలేదు. బాగా జరిగింది. అంటే అప్పుడే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా తేడా ఉందా? లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ బాగుంది, మంచిగా చేసింది. క్రౌడ్ అవన్నీ క్రౌడ్ కొంచెం ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, సాయంత్రం టైంలో ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఎంతసేపు నిలబడ్డారు లైన్? 45 minutes లో దర్శనం అయిపోయింది. కష్టమైంది కొంచెం ఏమన్నా వాటర్ సప్లై ఏమైనా జరిగిందా మీకు? జరిగింది. ప్రసాదం అంతా మంచిగా ఉంది. అదన్నమాట వీడియో. మరి వీడియో చూసినారు కదా, సో అది సెలబ్రేషన్స్ అలా జరుగుతాయి అనమాట సికింద్రాబాద్ లో. ఎవ్రీ ఇయర్ అలా జరుగుతాయి, మీరు కూడా రావచ్చు. సాయంత్రం ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. సో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మరి వీడియో నచ్చితే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి యూనిక్ కంటెంట్ బోల్డ్ రాబోతున్నాయి.